కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. దేవుని సహాయాన్ని బట్టి మరొకసారి మనందరం ఈ బుధవారం బైబిల్ తరగతిలో మనం చేరాం. ప్రార్థన చేసుకొని మన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. పరముందున మా తండ్రి, మా నాయన, సమయంలో మేము ప్రార్థించే అవకాశాన్ని, బైబిల్ తరగతిలో మేమందరం చేరే అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు. నేను అన్నాడు బైబిల్ తరగతిని నిర్లక్ష్యం చేయకుండా ఉండే అలాంటి విశ్వాసాన్ని మాకు దయచేయండి. ఈరోజు ఇక్కడికి భక్తితో విశ్వాసంతో హాజరైన ప్రతి ఒక్కరిని గురించి కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. నేను వారికి ఇచ్చిన ఈ ఆసక్తిని బట్టి వందనాలు. కడ వరకు ఇలాంటి ఆసక్తి మేము కొనసాగించుకునేలాగిన సహాయం దయచేయమని, క్లాస్ అంతట్లో మీరు మాకు తోడుగా ఉండమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. కొన్ని కీర్తనలు పాడుకుందాం. అయితే పాడుకునే ముందు ఇప్పుడు మాట్లాడుకున్నట్టు ఈ వారం దామోదర్ గారు లేరు. గత నెల 2 నెలల వరకు వచ్చేవారు, రాలేదేమో. అంతకుముందు అంతా కూడా సహోదరులు మన మధ్య ఉన్నారు. ఆయన లేకపోవడం బాధాకరమైన విషయం. సమయంలో ఒక కీర్తన పాడుకొని మనం కార్యక్రమంకి కొనసాగుదాం. 308 నెంబర్ పాటను పాడుకుందాం. 308, 308 దీవెన 308. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే. నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే. నా తండ్రియు నా తల్లియు ఒకవేళ విరచినను, నా తండ్రియు నా తల్లియు ఒకవేళ మరచినను, ఆపత్కాలమందు చేయి విడువకను యెహోవా నన్ను చెరదీయును. ఆపత్కాలమందు చేయి విడువకను యెహోవా నన్ను చెరదీయును. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే. నా కొండయు నా కోటయు నా ఆశ్రయము నీవే, నా కొండయు నా కోటయు నా ఆశ్రయము నీవే. నేనెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసెదను, నేనెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసెదను. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే. నాకు మార్గమును ఉపదేశమును ఆలోచన అనుగ్రహించే, నాకు మార్గమును ఉపదేశమును ఆలోచన అనుగ్రహించే. నీ ఆజ్ఞలలో జీవించుటకు కృపతో నింపి కాపాడుము. నీ ఆజ్ఞలలో జీవించుటకు
కృపతో నింపి కాపాడుము. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే. నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే. చాలు. సమయంలో మనం వాక్యాన్ని నేర్చుకుందాం. అయితే మనం ద్వితీయోపదేశకాండాన్ని మరలా తిరిగి పునఃప్రారంభిస్తున్నాం. గత వారం దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ మనం చెక్ చేసాం. ఈ వారం ఆ విషయాల్ని మనకి తిరిగి వివరించవలసిందిగా సోదరులు కిరణ్ కుమార్ గారిని ప్రేమతో కోసం. బైబిల్ తరగతికి హాజరైన మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. లాస్ట్ వీక్ ద్వితీయోపదేశకాండం చెప్పలేదు. ఇశ్రాయేల్ ప్రయాణంలోనే ఓ సంఘటన గురించి మాట్లాడుకున్నాము. అయితే మరలా చాలా నెలల తర్వాత ద్వితీయోపదేశకాండాన్ని మనం గత వారం కాకుండా ముందు క్లాస్లో నేను తెలియజేశాను. దాని బ్యాక్గ్రౌండ్ అంతా దాన్ని కంటిన్యూ చేసుకుని ఫినిష్ చేసుకుందాం. ఎందుకంటే మనం ఆల్మోస్ట్ 22 అధ్యాయాలకు వచ్చేసాం కాబట్టి మరొక కొన్ని అధ్యాయాల్లో ఆ ద్వితీయోపదేశకాండ గ్రంథం అంతా ఫినిష్ అయిపోయినట్టు అవుతుంది. మధ్యలో ఉండి ప్రారంభిస్తున్నాను అనుకోవద్దు. ఇవన్నీ బిట్లుగానే ఉంటాయిలేండి. ఏ వారానికి ఆ వారం, లేకపోతే ఏ ఆజ్ఞకి ఆ ఆజ్ఞ వేరు వేరు విషయాలు కాబట్టి పర్వాలేదు. ఓవరాల్గా ద్వితీయోపదేశకాండం రివిజన్ బుక్. నిర్గమకాండం 20వ అధ్యాయం దగ్గర సీనాయి పర్వతం మీద దేవుడి చేత అందుకున్న 10 ఆజ్ఞల్ని మోషే ఇచ్చినప్పుడు అక్కడ ఏం జరిగిందో, అక్కడి నుంచి సీనాయి కొండ మీద జరిగిన 3 సంగతులు మీకు తెలియజేశాను. 1 10 ఆజ్ఞలు ఇవ్వడం, 2 సాక్షి గుడారపు నిర్మాణము, దాని విధులు, బలులు, యాజక సంబంధించిన విధులన్నీ చెప్పడం, జనసంఖ్య చేయడం, ఈ 3 జరిగినాయి. ఆ సాక్షి గుడారం ఎలా కట్టాలో, లేదా దేవుని ఆజ్ఞలు ఎలా పాటించాలో మోషే పైన విని కిందకు వచ్చి ఆ పనులన్నీ తెలియజేశాడు. ఆ తెలియజేసిన విధానమే నిర్గమకాండం నుంచి దేవుడిచ్చిన 10 ఆజ్ఞలతో పాటు నానా విధమైన ఆజ్ఞల్ని వారికి తెలియజేశాడండి. ఆ తెలియజేయడమే నిర్గమకాండం, ఆ తెలియజేయడమే లేవీకాండం. లేవీకాండం అంతా సాక్ష్య గుడారం దగ్గర చేయాల్సిన యాజక పనులన్నీ చెప్పడం. సంఖ్యాకాండం ఏమో జనసంఖ్య చేయడం. మొత్తం అంతా నిర్గమకాండం 20వ అధ్యాయం నుంచి సంఖ్యాకాండం 10వ అధ్యాయం వరకు ఒకటే హాల్ట్. సీనాయి అరణ్యంలో వాళ్ళు ఉండిపోయారు. అప్పుడు మళ్ళా ప్రయాణం ఎక్కడి నుంచి ప్రారంభించబడిందంటే సీనాయి అరణ్యం నుంచి, అంటే సంఖ్యాకాండం 10వ అధ్యాయం నుంచి ప్రారంభించబడి 14వ అధ్యాయం వచ్చేటప్పటికి కనాను వారు పారాన్ అరణ్యం నుంచి కాదేష్ బర్నియా నుంచి వెళ్ళారు. సో ఇలాగూ మొదటి దఫా ఏమో ఐగుప్తు నుంచి సీనాయి వరకు, రెండో దఫా సీనాయి నుంచి పారాను అరణ్యం వరకు, అక్కడి నుంచి మోయాబ్ మైదానం వరకు, ఇలా 3 దఫాలుగా ఇశ్రాయేల్ ప్రయాణం జరిగింది. ఈ మోయాబ్ మైదానంలో జరిగిన హిస్టరీ అంతా, ఈ 40 ఇయర్స్లో జరిగిన హిస్టరీ అంతా మళ్ళా వివరించడమే ద్వితీయోపదేశకాండం. అప్పుడు ఆ ద్వితీయోపదేశకాండంలో మనం ఎక్కడికి వచ్చాము అని అంటే అధ్యాయాల వారీగా మనం చెప్పుకోలే. అంటే ముందు చెప్పాను 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం చెప్పానండి. ఎక్కడి వరకు అంటే 18, 20 వరకు చెప్పాను. ఆ 20 తర్వాత ఏమైంది అని అంటే నానావిధ ఆజ్ఞలు ఉన్నాయి. ఇంకా అధ్యాయాలు కాదు, ఏ పారాగ్రాఫ్ ఏ బిట్టుకి ఆ బిట్టే అది వేరే. కాబట్టి న్యాయ విధులు లేదా నానావిధ ఆజ్ఞలు, ఇశ్రాయేల్ యొక్క నానావిధ ఆజ్ఞలు ఇవి మనం చెప్పుకుంటున్నాం. నానావిధ ఆజ్ఞలు అనండి, న్యాయ విధులు అనండి. 10 ఆజ్ఞలనేమో 10 ఉంటాయి. 10 ఆజ్ఞలు తెలుసా నీకు? మరి ఇక్కడికి వస్తే నేను టెస్ట్ చేస్తాను. నీ దేవుడైన యెహోవా,
పాట తెలుసా? పోనీ పాట చెప్పు. ఇరవైలో ఆ మొదటి దేడు చెప్పు. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, విగ్రహారాధన చేయకూడదు, తర్వాత వ్యర్థముగా దేవుని నామాన్ని ఉచ్చరించకూడదు, విశ్రాంతి దినాన్ని పాటించాలి. అవి దేవునికి సంబంధించిన 4 ఆజ్ఞలండి. 2 పలకల మీద ఆజ్ఞలు ఇచ్చాడు అని ఉంటుంది, 4 ఒకదాని మీద 6 ఒకదాని మీద ఇచ్చాడని మనం చెప్పకూడదు. ఎలాగిచ్చాడో మనకు తెలీదు, ఒకవేళ 5 ఇచ్చాడో నాకు తెలీదు. కానీ ఒక మొదటి 4 ఏమో దేవునికి సంబంధించినవి, ఓ మనిషికి దేవునికి సంబంధించినవి. దేవుడే అద్వితీయ దేవుడు, ఆయన మాత్రం తప్ప ఎవరు దేవుడు లేడు అని. రెండోది విగ్రహారాధన చేయకూడదు. ఆ 2 ఒకటే కదంటే అని అనిపించవచ్చు మీకు. ఇప్పుడు అన్యులందరికీ 1, 2 ఒకటిలాగే ఉన్నాయే కాదా? ఆర్సీఎం మతశాఖలకి ఆర్సీఎంఓలకి ఏం తెలిసిందో తెలుసండి, యెహోవా దేవుడు అని తెలిసింది, విగ్రహారాధన చేయకూడదని తెలియలేదండి. లేదా యేసు ప్రభు రక్షకుడని తెలిసింది, విగ్రహారాధన చేయకూడదని తెలియలేదండి. యేసు ప్రభుకు కూడా విగ్రహారాధన చేశారండి. అందుకు అది 2వ ఆజ్ఞ. లోకంలో ఇప్పుడు క్రైస్తవ్యం అనబడే దాంట్లో 100% చేసేది విగ్రహారాధనే. దేవునికి విగ్రహారాధన చేయొద్దంటే దేవుణ్ణి కనుగొని కూడా విగ్రహారాధన చేస్తున్నారు. కాబట్టి ఒకటేమో దేవుడైన యెహోవా ఒకడే అద్వితీయ దేవుడు. 2 ఆయనకి కూడా దేనికి కూడా విగ్రహారాధన చేయొద్దు. 3 దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించొద్దు. 4 విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించు. దేవుని విషయమే ఆ రోజు కేటాయించి, విశ్రాంతి దినం అంటే శనివారం. ఇవి దేవునికి సంబంధించినవి, ఓ మనిషికి దేవునికి సంబంధించినవి. మిగిలిన 6 ఓ మనిషికి సంబంధించినవి. నీ తల్లిదండ్రులను సన్మానించు. దేవుడు కాదు ఇక్కడ, నీ తల్లిదండ్రులు, నీ పక్క, నీ సహోదరుడు, నీ తల్లిదండ్రులు, వీళ్ళందరూ నీరుగు పొరుగు వారు. మనిషికి సంబంధించి నరహత్య చేయొద్దు, వ్యభిచరించొద్దు, దొంగిలొద్దు, పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకొద్దు, పొరుగువానిది ఏది ఆశించొద్దు. ఇవి 6 + 4 అంటే ఈ 10 కాదు, ఈ 10 కాకుండా చాలా విధమైన ఆజ్ఞలు ఉన్నాయి. ఆ ఆజ్ఞలు ఏంటంటే ఒక ఆవు లేకపోతే ఒక పశువు గొయ్యిలో పడిపోయింది అనుకో, నీ శత్రువుదైనా సరే అది గోతులో పడిపోతే నువ్వు శత్రువు కదా అని నువ్వు దాన్ని ఎత్తడం మానేకు, నువ్వు తీ. ఎవరిదైనా సరే కొన్ని వస్తువులు ఉంటాయి, ఇప్పుడు పనులు చేస్తుంటే ఈ సింహాచలం దేవస్థానం వాళ్ళు వచ్చి కొన్ని పట్టుకెళ్ళిపోతారు. మీరు పనులు చేస్తే ఏం పట్టుకెళ్ళిపోతారు? ఆ తాపి, గుణపం, వాళ్ళకి అదే జీవనాధారం. ఒకటి జీవనాధారాన్ని నువ్వు పట్టుకెళ్ళిపోయిన తర్వాత అది రాత్రికి నీ ఇంట్లో ఉంచుకోవద్దు అన్నాడు. ఎందుకంటే దాని మీద అతను బ్రతకాలి. ఆ జీవనాధారానికి సంబంధించి కొన్ని అప్పుడులో ఏంటంటే తిరగలే, అది ఆహారం తీసుకునేది, అది పట్టుకెళ్ళిపోవద్దు. గ్యాస్ సిలిండర్లు పట్టుకెళ్ళిపోయి ఉన్నారు తెలుసా? ఫైనాన్సర్లు వచ్చి నువ్వు ఇవ్వకపోతే నీ గ్యాస్ బండ తీసుకెళ్ళిపోతారని ఇప్పేసి వడ్డీ కట్టకపోతే తీసుకెళ్ళిపోతాడు. వాడు ఎలా ఆహారం తింటాడు? సో జీవనాధారానికి సంబంధించిన కొన్ని అవి నువ్వు తీయొద్దు అని అన్నాడు. సో అలాంటి ఆజ్ఞలు మనం చదువుతున్నాం. ఇప్పుడు ఎందుకు నేను చెప్తున్నానంటే అవన్నీ చెప్పడం నా ఉద్దేశం కాదు. మనం 13 ఆజ్ఞలు చదువుకున్నాం. నానావిధ ఆజ్ఞల్లో చాలా ఉన్నాయి, ఒకటి కాదు. యాక్చువల్గా నిర్గమకాండం 20 అధ్యాయంలో ఆజ్ఞలు ఇచ్చాడు కదండి. 21 అధ్యాయం నుంచి చూస్తే 21, 22, 23 ఇవన్నీ నానావిధ ఆజ్ఞలే. అవన్నీ మనం చదవలేదు. లేవికాండంలో ఉన్నాయి. లేవికాండం 19 అధ్యాయంలో 23 అధ్యాయం వరకు చాలా నానావిధ ఆజ్ఞలు ఉన్నాయి. సో లేవికాండంలో ఉన్నాయి, నిర్గమకాండంలో ఉన్నాయి, లేవికాండంలో ఉన్నాయి, సంఖ్యాకాండంలో దీని గురించి ఉంటుంది, పొలంలో విత్తడం గురించి, వాటి గురించి కూడా నానా సంఖ్యాకాండంలో ఉన్నాయి. ఇవన్నీ కలిపి మరలా ద్వితీయోపదేశకాండంలో కొన్ని ఉంటాయి. సో నేను చెప్పినవే కాదు, నిర్గమ, లేవియా, సంఖ్యాకాండంలో కూడా నానావిధ ఆజ్ఞలు ఉన్నాయి. కానీ మనం ద్వితీయోపదేశకాండం చదువుతున్నాం కాబట్టి అందులో నానావిధ ఆజ్ఞలు మనం ఎంతవరకు చదివాము అని అంటే, ద్వితీయోపదేశకాండం 22 అధ్యాయం 5వ వచనంలోనేమో, అంటే 22 నుంచి అన్నీ చదివాము. తప్పిపోయిన దానిని సహోదరునికి అప్పగించుట దాని గురించి,
పురుషుడు స్త్రీ వేషం వేసుకోకూడదు, స్త్రీ పురుష వేషం వేసుకోకూడదు. 5వ వచనంలో. 6వ వచనంలో పక్షి పిల్లల గూర్చిన ధర్మవిధి. అంటే చిన్న పిల్లలుగా ఉంటున్నప్పుడు అవి పట్టుకెళ్ళిపోద్దు, అవి పెద్ద అయినా అంటే ఆ పిల్లల దగ్గర నుంచి తల్లిని వేరు చేయొద్దు అన్నాడు. పిట్టగోడ గురించి, ఇల్లు కట్టిన తర్వాత పిట్టగోడ కట్టకుండా వదిలేయొద్దు. రేపొద్దున ఎవరైనా పైకి ఎక్కి పిల్లడు పడిపోతే ఆ రెస్పాన్సిబిలిటీ నీదే అవుతుంది. తర్వాత నీ విత్తనముల పైరును ద్రాక్ష తోట వచ్చుబడి ప్రతిష్ఠితములు కాకున్నట్లు ద్రాక్ష తోటలో వివిధమైన విత్తకూడదు. ఇక్కడే మనం ఆగిపోయాం, గుర్తుందా? నేను చెప్తానన్నాను, నేను మళ్ళీ ఇప్పుడు చదివాను. అంటే దేవునికి ప్రతిష్ఠితంగా వేసే పంటలో వేరే విత్తనాలు వేయొద్దు. నువ్వు ప్రతిష్ఠితంగా దేవునికి ఇద్దాం అనుకున్నావు, దాంట్లో అవి ఇవి కలపకూడదు. ఇప్పుడు దేవునికి ఏదైనా మీరు చేయాలనుకున్నారో, కానుక వేయాలనుకున్నారు అనుకోండి, అందులోంచి కొంచెం మళ్ళీ ఖర్చు పెడదాం, ఇందులోంచి కొంచెం తీసేద్దాంలే, ఈసారికి ఇంత ఇవ్వద్దు అని అనుకోకూడదు. మనం దేవునికి ఇద్దాం అనుకున్నది దేవునికి ఇచ్చేయాలి. అలాగే ఇక్కడ వివిధమైనవి ద్రాక్ష తోటలో మీరు ద్రాక్ష తోట ఇచ్చి దాన్ని ప్రతిష్ఠితంగా దేవునికి అర్పిద్దాం అనుకున్నప్పుడు మరలా అందులో వేరేవి వెత్తొద్దు అన్నాడు. తర్వాత ఎద్దుని గాడిదని కలిపి కట్టొద్దు, ఇది మనం చదువుకున్నాం. అంటే ఒక ఆజ్ఞ చదివి దాని గురించిన వివరణ కూడా నేను ఇంతవరకు ఇచ్చాను, మళ్ళీ ఇప్పుడు అవి చెప్పను, ఇవన్నీ అయిపోయినవి. నీవు కప్పుకొని నీ బట్ట 4 చెంగిలకు అల్లికి ఉండాలి. అంటే ఆ బట్ట గట్టిదనం కోసం చెప్పాడు. నువ్వు డీసెంట్గా ఉండాలి. పీలికల్లాగా ఉంటే డీసెంట్గా ఉంటుందా, చుట్టూ అల్లేస్తే డీసెంట్గా ఉంటుందా? డీసెంట్గా ఉండాలి అనేది దేవుడు తెలియజేశాడు. అది ఇప్పుడు యవనస్తులకు పనికిరాదు కదా. ఇక్కడ ఇలా కోసుకొని ఇలాగ పీలికలు ఉంటున్నాయి, ఇక్కడ కోసేసుకుంటున్నారు, ఇలా పీలికలు ఉంటున్నాయి. యాక్చువల్గా డీసెంట్గా ఉండండి అని చెప్పడానికి ఆ ఆజ్ఞ ఇచ్చాడు. ఇప్పుడు 13 నుంచి ఈ అధ్యాయంలో మిగిలిన భాగం అంతా భార్యాభర్తల సంబంధం గురించి, ఒక స్త్రీతో ఒక యవనస్తుడు కానీ, లేదా పెళ్ళైన ఒక పురుషుడు కానీ స్త్రీ కానీ వివాహేతర సంబంధాలు కలిగి ఉండడం, అపవిత్రత గురించి, వైవాహిక పరిశుద్ధత గురించి మిగిలిన పార్ట్లో మాట్లాడాడు. అది మనం ప్రారంభిద్దాం. 1/2 అవర్ ఉంది, చూద్దాం. ఒకవేళ 2-3 ఆజ్ఞలు అవ్వగలిగితే మనం, అంటే పెద్ద పారాగ్రాఫ్ ఉంది. 13 నుంచి ఇది 14, మనం 13 ఆజ్ఞలు నేర్చుకున్నాం ఇంతవరకు. 14వ ఆజ్ఞ 13 నుంచి 21 వరకు. ద్వితీయోపదేశకాండం, నానావిధ ఆజ్ఞలు, ద్వితీయోపదేశ కాండము. అంటే ఎక్కడి నుంచి తీసుకున్నామో రాస్తున్నాను. 22వ అధ్యాయం ఎన్నో చూడండి, 13వ వచనం నుంచి. ఇది ఎన్నో విషయం, ఎన్నో మనం చెప్పుకున్న దాంట్లో 14వ ఆజ్ఞ. 13 ఆజ్ఞలు ఇంతవరకు చెప్పాను. ఒకవేళ మీరు ఎవరైనా ముందు నేను వినలేదని అంటే మరీ అవ్వద్దు, అదంతా మన ప్లేలిస్ట్లో ఫైల్ చేసి పెట్టారండి. సో 14వ ఆజ్ఞ మనం ఇప్పుడు చదువుతున్నాము. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం. ఇంక నేను రాయట్లేదు, ద్వితీయోపదేశకాండం కదా. 22వ అధ్యాయం 13 నుంచి 21 వరకు. అక్కడ చెప్పబడిన విషయం ఏంటంటే, ఇశ్రాయేలీల స్త్రీ కన్యత్వ లక్షణములను గూర్చి, ఇశ్రాయేలీయుల స్త్రీ కన్యత్వ లక్షణములను గూర్చిన విధి. చదవండి. స్త్రీని పెళ్లి చేసుకొని ఆమెను కూడిన తరువాత ఆమెను పగలగా ఆమె మీద అవమాన క్రియలు మోపి ఆమె చెడ్డదని ఖర్చుపరిచి, ఈ స్త్రీని నేను పరిగణించి ఈమె దగ్గరకు వచ్చినప్పుడు ఈమె యందు కన్యాత్వము నాకు కనపడలేదు చెప్పినట్ల ఆ చిన్నదాని తల్లిదండ్రులు ద్వారబంధున్న ఆ ఊరు పెద్ద చెట్టుకు ఆ చిన్నదాన్ని కన్యత్వ లక్షణములను తీసుకుని రావాలి. అప్పుడు ఆ చిన్నదాని తండ్రి, నా కుమార్తెను ఈ మనుషునికి పెళ్లి చేయగా, ఇదిగో ఇతడేమి నమ్మక నీ కుమార్తెను కన్యాత్వము నాకు కనపడలేదని అవమాన క్రియలు చేసిందని
ఆమె మీద నెట్టు మోపాడు. అయితే నా కుమార్తె కన్యాత్మకు గుర్తులివే అని పెద్దలతో చెప్పి పట్టణం పెద్దల ఎదుట ఆ బట్టలు పరచవలెను. అప్పుడు ఆ ఊరి పెద్దలు ఆ మనిషిని పట్టుకుని శిక్షించి 100 వెండి రూపాయలు అపరాధముగా వారి వెంట తీసుకుని ఆ చిన్నదాని తండ్రికి ఇవ్వవలెను. ఏలయనగా అది విషయరాలైన కన్యకను అవమానపరిచి ఉన్నాడు. అప్పుడు ఆమె అతనికి భార్యనే ఉండదు. అతడు తాను తిరుగుతన్నిటిను ఆమెను విడవకూడదు. అయితే ఆ మాట నిజమైనది అనగా ఆ చిన్నదాని యందు కన్యకా లక్షణములు కనబడని వారు ఆమె తండ్రి ఇంటి యొద్దకు ఆ చిన్నదాన్ని తీసుకుని రావలను. అప్పుడు ఆమె కూలి వారు ఆమెను రాళ్ళతో చావగొట్టవలను. ఏలయనగా ఆమె తన తండ్రి ఇంట వ్యభిచరించి ఇశ్రాయేలీయులతో దుష్కార్యం చేశాను. అట్లు ఆ చరిత్రను మీ మధ్య నుండి మీరు పరిగణించారు. రైట్. మొట్టమొదటిగా మనం ఒక కాలంలో ఉన్నాము. మనం ఒక కాలం నాటి విధులు చదువుతున్నాం. ఆ స్పృహతో మనం ఇవి చదవాలి. సో బైబిల్లో ఉంది కాబట్టి ఆ రూల్ ఇప్పుడు అప్లికబుల్ కావాలి అని అంటే అది ధర్మశాస్త్ర కాలం. కోర్టులు పోలీసులు ఇప్పుడు ఉన్నట్టు ఉండదు. దాని చట్టాలు వేరు. ఓ మనిషిని అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ తర్వాత అరబ్ కంట్రీస్లో ఒకడు ఎవరైనా రెడ్ హ్యాండెడ్గా పనిష్ చేయబడి అంటే రెడ్ హ్యాండెడ్గా తప్పుకు దొరికితే ఆ లా ఏం చేస్తుందంటే వాళ్ళని నిలవబెట్టి ఉరి తీయించేయడమో లేకపోతే రాళ్ళతో కొట్టి చంపడమో, హ్యాంగింగ్ నడి రోడ్లో వేలాడదీయడమో అలాంటి పనిష్మెంట్స్ ఉన్నాయి. మనకు అలాంటి పనిష్మెంట్స్ లేవు భారతదేశంలో. సో అక్కడిక్కడ వర్తించదు. అలాగే ఇప్పుడు ధర్మశాస్త్రం మనం చదువుతున్నామంటే వారికి ఇవ్వబడిన నియమం ఏంటి, మనం అక్కడి నుంచి మనం నేర్చుకోవాల్సిన సంగతి ఏంటో మనం చూద్దాం. రైట్. అయితే ఇక్కడ ఫస్ట్ జరిగిన విషయం ఏంటంటే ఒక ఆమెను వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తర్వాత ఈమె వివాహానికి ముందే తప్పు చేసింది అనే అనుమానం ఇతనికి కలిగింది. ఇక్కడ జరిగిన సమస్య ఏంటంటే ఈమె వివాహానికి ముందే శృంగారంలో పాల్గొంది అనే ఫీలింగ్లో ఈయన ఉన్నాడు. ఇప్పుడు కన్యక కాదు అనే ప్రాబ్లం ఆయనకు కలిగిందనమాట. ఇప్పుడు సమస్య ఏంటంటే మొట్టమొదట అనుమానం అనేది భయంకరమైన జబ్బండి. అసలు ముందు ఇది రాకూడదు. ఓ భర్తకి భార్య మీద, భార్యకి భర్త మీద మొదట ఇది కానీ వచ్చిందంటే నాశనం అయిపోద్ది. ఇప్పుడు చాలామంది ఉన్నారండి భర్తలో, వాళ్ళు ఆఫీస్కి వెళ్తారు, ఇంట్లో ఆ భార్య మీద అనుమానం, లేకపోతే భార్యలు ఉన్నారు దేనికి ప్రతిదానికి అనుమానం. వాళ్ళు అనుమానం ఉంటే ఆ భర్త ఎలా మెలగలడం, అనుమానం ఉంటే ఆ భార్య ఎలాగా ముందుకు వెళ్ళగలదు, ఎలాగ వాళ్ళిద్దరు ట్రావెల్ చేయగలరు. అంటే అనుమానం అనేది చాలా పెనుభూతం అన్నారు. దానికి ఒక సామెత ఉంది, అది పెద్ద జబ్బు. నీ మిగిలిన ఎవరి గురించి చెప్పలేను. ఇక్కడ పెళ్ళైన వాళ్ళ గురించి నేను మాట్లాడను. మీరు ఎవరైతే ఉన్నారో దయచేసి ఫ్యూచర్లో ఒకవేళ నిజంగా నీ పార్ట్నర్ ఒకవేళ తప్పు చేసింది అనే సంగతి నీకు నిర్ధారణ అయితే తప్ప దయచేసి ఊరుకుని ఈ అనుమానంతో మీ బుర్రలు పీక్కోవద్దండి. అది భయంకరమైన జబ్బు. సో ఇక్కడ అలాంటి సమస్య ఒకటి వచ్చింది. ఒకవేళ మీరు ముందు వివాహం చేసుకునే ముందే ఎంక్వైరీ చేసుకోండి, వాళ్ళు మంచి ఫ్యామిలీయా కాదా, చిన్నప్పటి నుంచి పద్ధతిగా పెరిగారా లేదా, ఇవన్నీ మీరు తెలుసుకోండి. అది దానికోసం మీరు ఎంత టైం అయినా వెచ్చించండి. కానీ అంటే యాక్చువల్గా ఆ వెచ్చించడంలో కూడా దేవుడు నీకు సహాయం చేస్తాడనే నమ్మకం ఉండాలి. ఇప్పుడు అది కూడా అనుమానంతో చేస్తావు అనుకో, పెళ్ళైన తర్వాత కూడా నీకు అదే ఉంటుంది ఈ ట్రబుల్. ఒకసారి దయచేసి అంటే నేనేమంటున్నాను, ఎందుకంటే వివాహానికి ముందు నువ్వు ఎంత చేసుకుని ఆగిపోయినా పర్వాలేదు, వివాహం అయిన తర్వాత నీ భార్యగా ఆమె వచ్చిన తర్వాత, నీ భర్తగా ఆయన వచ్చిన తర్వాత ఇంక అనుమానించుకో. అందుకే ఆయన అన్నాడు, ఒకవేళ మీ కఠినత్వాన్ని బట్టి తర్వాత మనం చదువుతాం 24వ అధ్యాయంలో పరిత్యాగ పత్రిక ఎందుకు వచ్చింది. దేవుడు ఓ పురుషుని స్త్రీని జతపరిచిన తర్వాత విడాకులు అనేవి రాకూడదండి మధ్యలో. ఒకవేళ ఎందుకు వచ్చింది, మీరు ఒకరినొకరు క్షమించలేకపోవడం వల్ల, ఈయన చేసే తప్పుకి ఈవిడ చేసే తప్పుని ఆయన క్షమించలేకపోవడం వల్ల వచ్చింది అని. అలానే తప్పులో బ్రతకమని చెప్పడు ఇక్కడ. అయితే జరిగింది ఏంటంటే, అంటే ఒకవేళ వివాహం చేసుకున్న తర్వాత ఆమె పాపం చేయకుండా
నీతిమంతురాల్లాగా లేదు అనే ఫీలింగ్ ఈయనకు వచ్చిన తర్వాత దానికి సంబంధించిన క్లూస్ ప్రొడ్యూస్ చేయాలంటండి. అప్పుడు డిఎన్ఏ టెస్ట్లో లేని రోజుల్లో ఓ భర్త అనుమానిస్తే ఆ భార్య ఇప్పుడు ఎవరిని అడగలేదు. ఇప్పుడు పెళ్ళైన వాళ్ళని అడుగుతాను, అమ్మ ఎప్పుడు అనుమానించలేదు, ఎంత పైన ఉంటుందమ్మా, నిన్నే అడుగుతున్నాను. వెనకాతల లాస్ట్ నువ్వే ఉన్నావు, పేరు రాలేదు నాకు, తేజ. అంటే వేరే వ్యక్తితో కానీ వేరే స్త్రీతో కానీ అంటే చచ్చిపోలేడు. అంటే మన క్యారెక్టర్ మీద దెబ్బ కొట్టేసిన తర్వాత చాలా భయంకరంగా ఉంటుందండి. ఎప్పుడు అది చేయొద్దు. సో ఇక్కడ ఏంటంటే అంటే వాళ్ళకి సంబంధించిన విధేయత ఉంది. ఆయన నిరూపించబడితే నువ్వు అనుమానించినందుకు ఆయనకి ఫైన్ వేస్తానన్నాడు. ఒకవేళ తప్పు చేసిందని నిరూపిస్తే ఆమెను రాళ్ళతో కొట్టి చంపమన్నాడు. ఎందుకు అంటే దేవుడు అపవిత్రతను యాక్సెప్ట్ చేయట్లేదు. ఇశ్రాయేలీలో అలాంటి అపవిత్రత లేకుండా ఉండడానికి చాలా కఠినమైన శిక్షలు ఇవ్వబడినాయి. ఇక్కడ స్త్రీ కన్యత్వ లక్షణాలను గూర్చిన విధి మనం చదివాము. అంటే ఈ సమస్యలే మనకు లేవులేండి. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ యవనస్తులు ఉన్నారు, మీకు వివాహం అయ్యేంతవరకు ఇప్పుడు ఏజ్ ఎంత, 21 పెళ్ళికి వయసు 21 దాటిందా? దాటలేదు. 21 దాటింది. 21 దాటింది. ఇంకెంత వయసులో ఎవరిని అడగలే. ఇప్పుడు ఎంత వచ్చింది? 19, 19. నేనంత 19. నాకు పెళ్లి చేసేయండి అని అంటే 21 పెళ్లి చేసేయమని అడుగు మీ అమ్మని. మీ అమ్మకు కూడా చెప్తాను, కృష్ణవేణి గారికి కూడా. మీరు వివాహం చేసుకుంటానంటే అంటే గవర్నమెంట్ ఏజ్కి ముందు చేసుకుంటే మీది లీగల్ మ్యారేజ్ అవ్వదు, అందుకు అంటున్నాను. అది కానీ తగ్గించుంటే ఇప్పుడే 18 వివాహం చేసుకున్నామా నాకు చేసేయండి అని అడగండి. అంటే అలా అడగకూడదు. మనకు అర్థమైతే మనం చేసేయాలండి, లేదా అడగండి, తప్పులేదు, అడిగినా తప్పులేదు, అమ్మే కదా నాన్నే కదా. కానీ వివాహానికి ముందు ఎలాంటి తప్పిదం చేసి అపవిత్రతను అంటించుకోవద్దండి. దేవుడు ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్గా చెప్పాడండి. మనందరం పెళ్లి కార్డులు ఏమైనా వేస్తామంటే వివాహం పరిశుద్ధమైనది అనే మాట వేస్తాం, కానీ అక్కడ వెనకాల కంటిన్యూషన్ ఏముంటుందో తెలుసండి, పాన్పు నిష్కలంకమైనదిగా ఉండాలి అని. ఈ రోజుల్లో ఇది చదవలేని వాళ్ళు ఎవరికీ నీతి లేదండి, క్షమించండి. నేను బయట ఎవరిని అంటే వేరే విశ్వాసాలని వేరే మతాలను అనుసరించే వాళ్ళు నేను ఎప్పుడు ఏమీ అనను, జనరల్గా చెప్తున్నాను. ఇక్కడ కూర్చుండి సండే స్కూల్లో ఉన్న యూత్ క్లాస్లో 10 సార్లు 10 సార్లు చెప్తున్నా కూడా బయటికి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్, బయటికి వెళ్ళిన తర్వాత లోక స్నేహాలు, సినిమాలు, లేక మొబైలు, ఇంటర్నెట్ ప్రభావాలతో ఓ మనిషి ఏం చేస్తున్నాడంటే ఆ పాపానికి దారి తీస్తున్నాడండి. కానీ నిజంగా నీ భార్యకి నువ్వు ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే నీ పవిత్రతే, నీ భర్తకు నువ్వు ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే పవిత్రతే. సో అలాంటిది ఇప్పుడు వెస్ట్రన్ కల్చర్ ఇండియా మీద ఉంది. ఇప్పుడు ఇండియాలో కూడా చాలా దారుణంగానే అంటే దేవుడిని దెబ్బ కొట్టే 2 భయంకరమైన సంగతులు, లేకపోతే దేవుడు మనకు అనుగ్రహించిన నీతిని, దేవుడు అనుకున్న నమ్మకాన్ని, వీళ్ళు నా కుమారులుగా పెరుగుతారని దెబ్బ కొట్టే విషయాల్లో 2 గట్టిగా పనిచేస్తున్నాయండి, లేకపోతే 3 గట్టిగా పనిచేస్తున్నాయండి. ఒకటి విగ్రహారాధన భయంకరంగా ఉందండి. ఈరోజు ఇంకెక్కువ ఉంటుందండి బయట. ఈరోజు ఫుల్ మూన్, కార్తీక మాసంలో వచ్చే ఫుల్ మూన్లో ఎక్కువ ఉందండి. 2 వివాహేతర సంబంధాలు. ఇండియాలో ఇప్పుడు టాపెస్ట్ సిటీ బెంగళూరుగా ప్రసిద్ధికి ఎక్కింది. తర్వాత బొంబాయి, కలకత్తా, పూణే వరుసల్లో ఉన్నాయండి. ఆ లిస్టులో రేపొద్దున మంద కూడా చేరుద్దేమో నాకు తెలీదు. అది లేటెస్ట్ సర్వే న్యూస్ అది. 3 డబ్బు. 1 వివాహేతర సంబంధాలు, విగ్రహారాధన, డబ్బు. ఈ 3 దేవుని సంకల్పాన్ని పాడు చేస్తున్నాయి. వాటిని అధిగమించగలిగితే మనం ధన్యులు. మిగిలినవన్నీ చిన్నవే. మిగిలినవన్నీ మనం అడిగితే అంటే దేవుడి దగ్గర క్షమాపణ అడిగి పోగొట్టుకోగలిగేవే. అయితే ఈ తర్వాత ఈ విధులన్నీ కూడా దీనికి సంబంధించిన విధులేనండి. అంటే తప్పు చేస్తే రాళ్లతో కొట్టి అంత శిక్ష అవసరమా? దేవునికి అవసరమే. అంటే దేవుడు
అపవిత్ర సంబంధాన్ని సమాజంలో ఒకడు కలిగి ఉండడాన్ని ఇష్టపడట్లేదండి. లీగల్గా ప్రూవ్ అయితే మనం ఏం చేస్తామండి? మనం ఏమీ చెయ్యం. కానీ ధర్మశాస్త్రం అయితే అంటే క్రొత్త నిబంధనలో క్షమించమని అన్నాడు కదా అని దాన్ని అలుసుగా తీసుకొని అలా ప్రవర్తించడానికి అవకాశం లేదండి. సరే, మన జీవితంలో ఎప్పుడో జరిగిపోయింది కాబట్టి నేను ఎప్పటికీ దేవునికి నేను కుమారుడినే కాదనే ఫీలింగ్లో మాత్రం ఎప్పుడు ఎవరు ఉండొద్దు. అందులో బయటకు వచ్చాడు. దానిలో బయటకు వచ్చి పవిత్రంగా బ్రతికే అవకాశం దేవుడు ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నాం అంటే ఇంకా మారు మనసు పొందే అవకాశం ఉందండి మనకి, రైట్? కానీ ధర్మశాస్త్రంలో మాత్రం రాళ్ళు అంటే నువ్వు అపవిత్రతతో ఉంటే నువ్వు చచ్చినంత, అది గుర్తుపెట్టుకోండి, చచ్చిపోయినంత తప్పు చేయడానికి ఎవడు ఇష్టపడ్డావు అంటే దేవునికి అంత కోపం. 15వ అధ్యాయం 15వ న్యాయవిధి 15వ ధర్మవిధి 22వ వచనం ఒకటే. ఇదేమో ఒక భర్తకి భార్య మీద కలిగిన అనుమానానికి సంబంధించిన ధర్మవిధి. తన కన్యత్వ లక్షణాలు చూపించుకునే విషయంలో ఇది అనుమానం కాదండి. ఇద్దరూ కలిసి, ఒక స్త్రీ ఒక పురుషుడు కలిసి అపవిత్రత కలిగి ఉండే విషయం. ఇవన్నీ 22వ అధ్యాయంలో మిగిలిన విధులన్నీ ఇవే. కాబట్టి ఈరోజు అంత మ్యాక్సిమం దాని గురించే మనం చదువుదాం. 22 మగనే ఆలి అంటే వేరొకని ఆలి, వేరొకని భార్య అని అర్థం. 22 వేరొకని భార్యతో అక్రమ సంబంధం, అపవిత్ర సంబంధం గూర్చిన విధి అంటే ఇవన్నీ కూడా క్షమించలేనంత దేవుడు చంపేసే అంత శిక్ష అండి. అంటే మీరు ఆలోచించండి, నరహత్యకి ఎంత శిక్షో దీనికి కూడా అంతే శిక్ష. ఒకడు మగనాలితో అంటే వేరొకని భార్యతో, అక్కడ మీరు రాసేసుకోండి బైబిల్లోనే, వేరొకని భార్య మగనాలి అంటే వేరొకని భార్య. ఒకడు వేరొకని భార్యతో శయనించుండగా కనబడిన ఎడల వారిద్దరూ అనగా ఆ స్త్రీతో శయనించిన పురుషుడును ఆ స్త్రీయు చంపబడవలను, అట్లు ఆ చెడుతనమును ఇశ్రాయేలీయుల నుండి పరిహరించెదరు. అంటే ఇంక నేను దాని గురించి ఇంకేమి రాయాల్సిన అవసరం లేదు. అంటే ఇశ్రాయేలీలు ఏముండకూడదని కోరుకుంటున్నాడు? అపవిత్రత. ఎక్కడో వ్యభిచారం జరిగిందండి, ఇశ్రాయేలీల్లోనే వ్యభిచారం జరిగింది. ఎక్కడ జరిగిందో తెలుసా? ఏ ద్వితీయోపదేశకాండం అయితే చెప్పబడుతుందో ఆ ద్వితీయోపదేశకాండం చెప్పబడడానికి ముందు అదే మోయాబు మైదానంలో ఒక అపవిత్రత జరిగింది. మోయాబు రాజు బాలాకు బిలాము అనే ప్రవక్తను పిలిపించి ఇశ్రాయేల్ని శపించమన్నప్పుడు ఆయన శపించడానికి ట్రై చేసిన దేవుడు అతని నోట్లో శపించడానికి శాపవచనానికి బదులు ఆశీర్వచనాన్ని ఉంచాడంటాడు. ఆఖరిలో ఈ బిలాము బాలాకి ఇచ్చిన సలహా ఏంటంటే, నేను శపించాల్సిన అవసరం లేదు, వారే చంపుకునేట్టు లేదా వారి దేవుడే వారిని శపించేటట్టుగా నేను ఒక సలహా ఇస్తాను. వారు వ్యభిచారం చేసేటట్టుగా, విగ్రహారాధన చేసేటట్టుగా కొంతమంది స్త్రీలను పంపించమన్నాడండి. ఏ ద్వితీయోపదేశకాండం అయితే చెప్పబడుతుందో ఇంకా దానికంటే ముందు జరిగిన సంగతి ఇది. అక్కడ మోయాబు స్త్రీలు కొంతమంది వెళ్ళారు. ఇశ్రాయేల్లో దురాశ కలిగిన వాళ్ళు ఆకర్షించబడి వీరితో వ్యభిచారం చేశారు. వెళ్తూ వెళ్తూ ఆ వ్యభిచారం చేసే స్త్రీలు కొంత విగ్రహానికి సంబంధించిన విగ్రహార్పితమైనవి తినేటట్లుగా, అంటే అది ఆ విషయంలో కూడా వారు అపవిత్రపడాలని, మానసికంగాను భౌతికంగాను వారు అపవిత్రపడాలని ఈ 2 ప్రక్రియల్ని సలహా ఇచ్చి చెవిలో పంపించాడు. బిలాము ఇచ్చిన సలహాని బాలాకు రాజు పాటించి మోయాబు స్త్రీలను పంపించినప్పుడు ఇదే మోయాబు మైదానంలో జరిగిన పాపానికి దేవుడు ఓ పని చేశాడు, గుర్తుందా? అహరోను మనవడు ఫీనెహాసు అనే ఒక ఆయన ఈట పట్టుకొని ఆ పాపం చేస్తున్న వాళ్ళు అంటే దేవుడు చాలామందిని ఈ పని చేసినందుకు 25,000 మంది చచ్చిపోయారు ఆ రోజు.
తెగులు స్టార్ట్ అయిందండి. ఆ తెగుళ్ళు ఎలా ఉంటాయో నాకు తెలీదు మరి. అంటే మరి ఒక్కొక్కరికి కరోనా వచ్చినప్పుడు చూడండి ఎలా పడిపోయారో అలా పడిపోయారో, ఇంకా స్పీడ్గా పడిపోయి ఉంటారు. అంత లేటుగా కూడా కాదు. ఒక్కొక్కరికి మరి జ్వరాలు వచ్చి పడిపోయారో, ఎలాంటి తెగులో నాకు తెలియదు. టపా ప్రతి గుడారంలో ఈ విషయంలో వ్యభిచరించిన వాళ్ళందరూ, దాన్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళందరూ ఒక్కొక్కడు పడిపోయాడు. ఆ సందర్భంలో ఒక ఈటు తీసుకెళ్ళి ఆ పాపం చేస్తున్న వాళ్ళ కడుపులో గుండా పొడిస్తే తప్ప అప్పుడు తెగులు ఆగెను అనే మాట ఉంటుంది. అంటే దేవునికి అంత కోపం. దయచేసి రెండు ఒకటి వివాహం వరకు వెయిట్ చేసి, వివాహం ద్వారానే దేవుడే ఏర్పాటు చేశాడు. మనలో ఏర్పాటు చేయబడ్డ లైంగిక వాంఛ అనే కోరిక దేవుడు ఏర్పాటు చేసిందే, అది వివాహం ద్వారా తీర్చబడాలి. అంతే, వేరే దారి లేదండి. ఒకవేళ వివాహం విషయంలో భార్య కానీ భర్త కానీ చనిపోతే, నా భార్య చనిపోయిందండి, నా భర్త చనిపోయిందండి అని ఎవరైనా అంటే, వారు వివాహం చేసుకోవడానికి మరలా అవకాశం ఇచ్చాడు తప్ప వేరే అపవిత్రత కలిగి ఉండడానికి ఎక్కడ అవకాశం లేదు. కాబట్టి వేరొకరి భార్యతో అపవిత్ర సంబంధం కలిగి ఉంటే స్త్రీ కూడా, అనగా ఆ స్త్రీతో శయనించిన పురుషుడును ఆ స్త్రీయును ఇద్దరు చంపబడవలను, అట్లు ఆ చెడు తరమును ఇశ్రాయేలీయుల నుండి పరిహరించుదురు. ఇప్పుడు మన సంస్కృతి ఏమందానంటే, ఇప్పుడు ఏమంటుందండి, మన న్యాయస్థానం కానీ మన చట్టం కానీ సర్టెన్ ఏజ్ దాటిన తర్వాత ఇద్దరు లీగల్ ఏజ్ అంటే ఎవరికైతే 18 years దాటాయో, 18 years దాటిన పురుషుడు కానీ స్త్రీ కానీ మ్యూచువల్గా వాళ్ళిద్దరికీ ఇష్టమైతే మీరేం అనడానికి లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న చట్టం ఇది. యాక్చువల్లీ ప్రస్తుతానికి బయట జరుగుతున్నది అది. ఇద్దరు మ్యూచువల్గా ఇష్టపడితే మీరేం చేయకూడదు అని. ఒకవేళ అది మన చట్టానికి ఇష్టమేమో. ఎందుకు అని అంటే, మన చట్టంలో అమెండ్మెంట్స్ ఉంటాయి. పవిత్రత లోపించినా సరే మనుషులు ఏమనలేక, ఎందుకంటే అందరూ పాపం చేస్తున్నప్పుడు కఠినమైన నిర్ణయాలు తీసుకోలేక వీళ్ళు ఏం చేస్తారంటే చట్టాలనే మారుస్తూ వచ్చారు. కానీ దేవుడి దగ్గర అది ఉండదండి. దేవుడు మాత్రం దాన్ని హేయంగానే ఎంచుతాడు. కాబట్టి వారిరువురిని చంపాలన్నాడు. యేసు ప్రభు దగ్గర ఒక స్త్రీని తీసుకొచ్చారు, వ్యభిచారం చేసి పట్టబడిందని. ఆ స్త్రీ దొరికింది, పురుషుడు ఆడు పారిపోయాడు అనమాట, తప్పించుకున్నాడు. యాక్చువల్గా ఇద్దరు చంపబడాలి అనే మాట. అయితే మ్యూచువల్గా కాకుండా ఇప్పుడు జరుగుతున్న ఇంకొక కండిషన్ మన దేశంలో కూడా ఎక్కువ జరుగుతుంది. బలవంతంగా ఇప్పుడు జరుగుతుంది కదండి, బలవంతంగా స్త్రీల్ని తీసుకుని వెళ్ళిపోవడం, పిల్లల్ని తీసుకెళ్ళిపోవడం బలవంతంగా జరిగినప్పుడు అప్పుడు విధేంటి, అది దాని గురించి మాట్లాడుతున్నాడు. చూడండి 23, 24 కూడా అదే యాక్చువల్గా. అంటే మీరు ఏం చేస్తారంటే, ఇది 2022 నుంచి 24 వరకే వేసుకోండి. ఆ 23, 24 కూడా అదే విషయం. ఎందుకంటే ఒకడు వేరే ఆమెతో శయనించినప్పుడు తన పొరుగువాని భార్యను అవమానపరిచినందున అన్నాడు 24వ వచనంలో. ఆమె దానికి సపోర్ట్ చేసింది కాబట్టి, అంటే మ్యూచువల్గా ఉన్నా సరే, ఇద్దరికి ఇష్టం ఉన్నా కూడా అది అపవిత్రమైన పని, దాన్ని యాక్సెప్ట్ చేయకూడదండి. కానీ ఆమెకి ఇష్టం లేదు, అతను మాత్రం బలవంతంగా ఆమెను తీసుకెళ్ళిపోతే 25వ వచనం నుంచి ఆమెతో శయనించిన మనుషుడు మాత్రమే చావలను, ఆ చిన్నదాన్ని ఏమీ చేయకూడదు, ఆ చిన్నదాని యందు మరణపాత్రమైన పాపము లేదు. ఒకడు తన పొరుగువాని మీదకి లేచి ప్రాణహాని చేసినట్టే అది జరిగినది. అతడు ఆమెను పొలంలో కలుసుకొనగా ప్రదానం చేయబడిన ఆ చిన్నది కేకలు వేసినను ఆమెకు రక్షకుడు లేకపోయాను. ఒకడు ప్రదానము చేయబడని కన్నికైనను చిన్నదాన్ని కలుసుకొని ఆమెను పట్టుకొని ఆమెతో శయనింపగా వారు కనబడిన యెడల ఆమెతో శయనించిన వాడు ఆ చిన్నదాని తండ్రికి 50 వెండి రూకలు ఇచ్చి ఆమెను పెండ్లి చేసుకున్న వలను. అతడు ఆమెను అవమానపరిచిన గనుక అతడు తాను బ్రతుకు దినములన్నిటినూ ఆమెను విడిచిపెట్టకూడదు. అంటే ఒకవేళ
లీస్ట్ కేసులో ఆ చిన్నదానికి పెళ్లి కాకపోతే, ఆ స్త్రీకి వివాహం కాకపోతే, వారి తండ్రికి ఇష్టం అయితే అప్పటికీ కూడా అప్పుడు వివాహం చేసుకోవచ్చు అనే కండిషన్ ఏర్పాటు చేశాడు. కానీ యాక్చువల్గా దానికి శిక్ష ఏంటంటే మరణ శిక్ష. అంటే ఒక స్త్రీ 23, 25, 27, 16, 22 అధ్యాయం 25, 27, 29, 25, 29 క్షమించండి. కొంచెం ఈ విషయాలు నేను మాట్లాడుతున్నాను అనుకోవద్దు. మనం న్యాయ విధులన్నీ చదువుతూ అందులో వచ్చిన సంగతులు నేను వివరిస్తున్నాను. ప్రతిదీ చదువుదాం, తప్పేం లేదు అందులో. అంటే దాన్ని డీసెంట్గానే చదవాలి. కేలీగా ఎగతాళిగా దాని గురించి నేను మాట్లాడట్లేదు. సో 25 నుంచి 29 వరకు ఒక స్త్రీతో ఒకడు స్త్రీని బలవంతము చేసినప్పుడు, స్త్రీని బలవంతము చేయుటను గూర్చిన విధి, లేదా బలాత్కారం, బలవంతం అని అన్నాను, లేదా బలాత్కారం చేయటం గూర్చిన విధి. మన భాషలో అంటే ఈరోజు ఎన్ని జరుగుతున్నాయండి? ఆమెకి యాక్సెప్టెన్స్ లేదు. ఇక్కడ జాగ్రత్త గమనించండి. పైనేమో ఈ విధిలోనేమో నీ భర్తని, నీ భార్యని, లేదా నీ తల్లిదండ్రుల్ని నువ్వు మోసం చేస్తూ వేరొక పురుషునితో నువ్వు అక్రమ సంబంధం పెట్టుకోవడం, లేకపోతే నీ సహోదరుని లేదా వేరొక కుటుంబాన్ని నువ్వు వారిని గాయపరుస్తూ ఆమెతో నీ భార్యని మోసం చేస్తూ నువ్వు సంబంధం పెట్టుకోవడం గురించి ఇది మ్యూచువల్గా జరిగేది. అయినా కూడా దానికి సంబంధించిన విధి ఏంటంటే మరణశిక్ష అన్నాడు. ఇక్కడ మ్యూచువల్గా కాదు, ఇరువురు కాదు, ఒక స్త్రీ విషయంలో బలాత్కారంగా చేసే పాపాన్ని బట్టి చెప్పబడిన విధండి. వాడి గురించి ఏమన్నాడండి? అంటే మనం పైదాన్ని మనం యాక్సెప్ట్ చేయండి. చూసారు మన మనసులో ఎలాంటివంటే, ఒక అమ్మాయిని ఎవరైనా ఎత్తుకుపోయారు అనుకోండి, ఈ విషయంలో వాడు చంపబడాలండి అని అనడానికి మీరు ఎంతమంది చేతులు ఎత్తరా? నేను ఎత్తుతున్నాను. ఇదే ఇద్దరు తప్పు చేశారండి, వాళ్ళు చంపబడాలండి అని అన్నప్పుడు మన చేతులు లేగవు. అంటే మనం ఒకలా చూస్తున్నాం. ఆల్రెడీ మనం ఒక మోసలో మనం ఉండడం వల్ల దేవుడు రెండింటిని పాపంగానే చూస్తున్నాడు. అయితే ఇది భయంకరమైనది. రెండోది మరి భయంకరమైనది. కారణం ఏంటంటే ఇక్కడ విల్లింగ్నెస్ ఉంది, ఇక్కడ విల్లింగ్నెస్ లేదండి. కానీ బాధాకరమైన సంగతి ఏంటంటే, ఓ పక్క భయంకరమైన చట్టాలు వస్తున్నా కూడా ఎవ్రీ డే ఎక్కడో చోట ఒక న్యూస్ బయటకు వస్తుంది. ఒక న్యూస్ బయటకు వస్తుంది అని అంటేనే అది బయటపడడం చాలా, ఒక 25 కేసులు జరిగితే లేదా ఒక 50 కేసులు లాంటివి జరిగితే అందులో 1-2 బయటకు వస్తాయి. అలాంటిది ప్రతిరోజు ఎక్కడో దగ్గర ఏదో నిన్న కూడా జరిగింది. ఎస్టర్డే మీరు అంటే నేను జనరల్గా న్యూస్ చూస్తాను, డైలీ న్యూస్ చూస్తాను. అంటే చిన్నోడు, పెద్దోడు, ముసలోడు, ఎక్కడ ఓ స్త్రీకి ఎక్కడ భద్రత ఉందండి? మీరు నమ్మరు. ఈ మేడ మీదకి వెళ్తే నేను భయపడుతున్నాను. ఇంతకుముందు మనం చిన్నప్పుడు మనం ఎలాగుండేవాళ్ళం? మీరు ఎక్కడ ఆడుకునేవారు? వీధిలో ఎక్కడ పడితే అక్కడ ఆడుకునేవాళ్ళం అండి. మా పాప పైకి వెళ్ళిందంటే నాకు భయం అండి. ఒకవేళ పావుగంట లేట్ అయింది అని అంటే, స్కూల్లో లేట్ అయిందనంటే భయపడుతున్నానండి. అంటే యాక్చువల్గా దీవెన గురించి భయపడలేదు, సహనా గురించి భయపడుతున్నాను. ఓపెన్గా చెప్తున్నాను నేను. అది ఎక్కడ మొన్న కనిపించలేదు. మా అత్తగారు ఇల్లు మారుతున్నాము, పాప కనిపించలే. కొత్త మారిన ఇంట్లో లేదు, ఈ ఇంట్లో లేదు, పక్కన లేదు, ఎక్కడ లేదు. వాళ్ళ అమ్మ గాబరా పడి తిరిగేస్తుందండి. అదేమో మేడకి పైన సెల్ ఫోన్లో గేమ్ ఆడుకుంటుంది.
ఒక్కటి గట్టిగా తగిలింది. నువ్వు కనీసం వెళ్ళేటప్పుడు పైన నేను ఉన్నాను, పైన నేను మొబైల్లో గేమ్ ఆడుతున్నాను అని ఒక విషయం చెప్పాలి. చెప్పకపోతే కిందకి ఎక్కి పైకి ఎక్కి ఆత్రం. అంటే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, ఓ 13 ఇయర్స్ వచ్చిన తర్వాత భయపడడం కాదండి, అదో 15 ఇయర్స్ వచ్చిన తర్వాత భయపడడం కాదండి, చిన్నప్పటి నుంచే భయపడాల్సి వస్తుంది. కారణం ఏంటంటే, రీసెంట్లీ నేను ఇంకేం మాట్లాడుతున్నాను, 75 ఇయర్స్ వృద్ధురాల మీద బలవంతం చేశారు. క్యాబ్ డ్రైవర్స్, ఎక్కడ వాచ్మెన్ నుంచి, స్కూల్ టీచర్స్ నుంచి, మేడం నేను చెప్పలేనండి. అందులో ఆ బ్లైండ్ స్కూల్లో పిల్లలు కళ్ళు కనబడవు కదా, వాళ్ళ విషయంలో కూడా ఇలాంటివి జరుగుతున్నాయి. దిస్ ఇస్ నిజంగా ఆ దుబాయ్ చట్టాలే కరెక్ట్ అనిపిస్తుంది. దుబాయ్ కూడా కాదులేండి, దుబాయ్ మళ్ళీ ఫ్రీ స్టే ప్లేసే. కువైట్లో ఉంటుందేమో, అరబ్ కంట్రీస్లో ఉన్నాయండి. ధర్మశాస్త్రమే కరెక్ట్ అనిపిస్తుంది అండి. నడి రోడ్లో రాళ్ళతో కొట్టి చంపడమే, నడి రోడ్లో ఖడ్గంతో తల తీయడమే, అదే రూల్ అండి. అది ఈరోజు బాగా మరి అది ఎలా అరికడతారో నాకు తెలియదు. ఎలా అంటే మనం మన పిల్లల కోసం ప్రార్థన చేసుకోవాలండి. వాళ్ళు వెళ్తున్నారు, వస్తున్నారు. ఇప్పుడేమో ఈ షిఫ్ట్లు కూడా మిడ్ నైట్లు ఉంటున్నాయి. ఇంతకుముందులాగా ఏదో ఉదయాన్ని వెళ్ళిపోయి రాత్రి కాదు, రాత్రి 10 అయిన తర్వాత కండిషన్స్ వేరేగా ఉన్నాయి. దీన్ని ఎంకరేజ్ చేసేవి ఏంటి అంటే మత్తు పదార్థాలు. వాడు మంచోడే అంటాడు, సొంత మనవరాలే అవుతుంది, సొంత కూతురు, సొంత అన్నయ్య, ఒకటి మత్తు. ఆ మత్తు వదిలిన తర్వాత అయ్యో అని తల బాదుకుంటున్నారు. దయచేసి మత్తుకు ఎవ్వరూ బానిసలు అవ్వద్దండి. ఏ రకమైన మత్తు అయినా సరే, చిన్న చుట్టా బీడి దగ్గర నుంచి కైని, సారా, బ్రాందీ, విస్కీ, గంజాయి వరకు, డ్రగ్స్ వరకు అన్నీ ఉన్నాయి. రకరకాల మత్తులు. ఏ మత్తు పానీయాల్లో పడద్దు. దాన్ని ఒక ఫ్యాషన్గా, ఎంజాయబుల్గా, దాన్ని ఒక కల్చర్గా మీరు ఫీల్ అవ్వద్దు. మొదట మత్తులో పడొద్దండి. మత్తు ఒక కారణం, 2 భయంకర దురాశ. ఇది అంటే అది ఉన్నోడు ఇంకా వావి వరుసలు తెలియవు. మొట్టమొదట ఇవి ఎక్కువ కారణం అవుతున్నాయి. తర్వాత మన స్నేహాలు ఎలాగున్నాయి ఒకసారి చూసుకోండి. ఎస్పెషల్లీ పిల్లలు జాగ్రత్త. ఈ విషయంలో దేవుడు అంటే సహించడండి. ఈ విషయంలో మాత్రం ఆ చిన్నదాన్ని చంపకూడదు అన్నాడండి. అది ఒక పొరుగు 26 వచ్చిన ఆ చిన్నదాన్ని ఏమీ చేయకూడదు. ఆ చిన్నదాని యందు మరణపాత్రమైన పాపం లేదు. ఒకడు తన పొరుగువాని మీదకి లేచి ప్రాణహాని చేసినట్టే అది జరిగెను. ఒకప్పుడు పెండ్లైన స్త్రీకి ఒక మర్యాద ఉండేది. పెళ్ళైన స్త్రీకి ఆ కాలు మట్టలు చూసి, ఈ నల్లపోసలు చూసి ఈవిడ పెళ్ళయిందని ఆవిడని కామెంట్ చేయకూడదు అంటే నేను చెప్తున్నాను, ఎవరిని చేయకూడదు. ఇప్పుడు ఆ వ్యత్యాసం కూడా లేదండి. అందరినీ కామెంట్ చేస్తున్నారు, అందరినీ హీనంగానే చూస్తున్నారు. అందరినీ పురుషుడు నిన్న ఒక ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ దొరికితే హైదరాబాద్ శివారులో ఎక్కడో, ఆ హస్బెండ్ పట్టుకొని వాడిని చెదగొట్టేసి మొక్క మీద కొట్టేసి ఈమెను తీసుకొని వాళ్ళు అడవిలో ఆ లోపల చెట్లలోకి వెళ్ళిపోయారంట. అంటే ఇంకా పెళ్ళయింది, ఆమె ఒక గృహిణి అనే వావి వరుసలు లేకుండా బ్రతుకుతున్న రోజుల్లో మనం ఉన్నాము. దేవుడే మనకు ఆపదలు ఇవ్వాలి, దేవుడే కాపాడాలి. కనీసం మనం చేయాల్సిన పని ఓ స్త్రీని గౌరవించే విషయంలో, అంటే ఇవి దేవుడు హర్షించేవి కాదండి. 30 లాస్ట్ది. ఎవరు తన తండ్రి భార్యను పైకి తెచ్చుకోకూడదు, తన తండ్రి వెప్పదగిన కోపలు పెట్టుకోకూడదు. అంటే 17వ సంగతి, తండ్రి భార్యను పరిగ్రహింపకూడదు అన్నాడు. తండ్రి భార్యను గూర్చిన విధి అంటే
వెస్ట్రన్లో ఈ కల్చర్ ఉందండి. అంటే ఒకప్పుడు బహుభార్యత్వం ఉండేది. ఒక ఆయనకి ఎక్కువ మంది భార్యలు ఉండేవారు. సొంత అమ్మే అమ్మగా చూసుకొని తండ్రి మిగిలిన భార్యలు వాళ్ళు నాకు అమ్మ కాదనే ఫీలింగ్లో ఒకవేళ ఎవరైనా ఉంటే అది కూడా తప్పే అన్నాడని. వారు కూడా నీ తండ్రి స్వాస్థ్యం ఆ విషయంలో నువ్వు ఎంటర్ అవ్వద్దు అని అన్నాడు. ఇప్పుడు మనకి అంటే నేను ఇంకేం చెప్పలేనులేండి. అంటే స్టెప్ మదర్స్ అని, స్టెప్ ఫాదర్స్ అని చాలా పేర్లు ఉన్నాయి. వెస్టర్న్లో ఈ ట్రబుల్ ఉందండి. ఈ సమస్య క్రొత్త నిబంధనలో ఎక్కడ వచ్చిందంటండి. ఇక్కడ సొంత తల్లి కాదు, కానీ తండ్రికి భార్యలు ఉంటారు కదండి. అందులో ఒకడెవడో ఆ తల్లిని పిన్ అవుతుంది వరుసకి, ఆమెను వివాహం చేసుకొని, వివాహం కూడా కాదు, ఆమెతో అక్రమ సంబంధం కలిగి సంఘంలో బ్రతుకుతున్నాడంట. ఇది పాత నిబంధనైనా కొత్త నిబంధనలో కూడా ఖండించాడా? అక్రమ సంబంధాన్ని ఎక్కడా దేవుడు ఏ యుగంలో యాక్సెప్ట్ చేయడు. పితరుల యుగమైనా యాక్సెప్ట్ చేయడు, ధర్మశాస్త్రమైనా యాక్సెప్ట్ చేయడు, క్రొత్త నిబంధన యాక్సెప్ట్ చేయడు. క్రొత్త నిబంధనలు ఎక్కడ జరిగిందండి? అది ఏ పట్టణం? ఎవరు మాట్లాడద్దు, మీరు చెప్పండి. కొరింథీ 5వ అధ్యాయంలో క్రొత్త నిబంధనలోనే సంఘంలో ఒకడు అంటే కొన్ని భరించలేని పాపాలు ఉన్నాయి, అవి చేసిన వాడిని ఎలా చేయకూడదండి. అసలు కంప్లీట్గా వాడు బయటికి వెళ్ళిపోయినా సమస్య లేదు. దాని గురించి అక్కడ ప్రేమ అండి ఆడు వెళ్ళిపోయింది అని అనొద్దు ఎప్పుడు మీరు. వాడు రాకూడదండి. ఇలా లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నోడు వివాహం చేసుకోకుండా ఒక స్త్రీతో బ్రతుకుతాడంట, ఆడు సంఘంలోకి రాకూడదు, గుర్తుపెట్టుకోండి. లేకపోతే వివాహం అయ్యి ఇక్కడేమో మన దగ్గర ఏమో మంచిగా బ్రతుకుతాడు, వీడు వేరే ఊర్లో సెకండ్ సెటప్ పెడతాడు. ప్రతిసారి డ్యూటీ అని చెప్పేసి వెళ్తూ ఉంటాడు, అడిగి వేరే సెకండ్ సెటప్ ఉంటుంది. అలాంటి వాడు సంఘంలో సభ్యుడిగా ఆ సంగతి కానీ సంఘానికి తెలిసిందనుకోండి, అంటే ఒంటరిగా అడగాలి. అది ప్రూవ్ అయితే రావద్దని చెప్పేయాలి, వాడు రాకూడదని. సో కొన్ని భరించలేని పాపాలు ఉన్నాయి. అంటే అది జాగ్రత్త. అంటే ఏదైనా పాపమే కదండి, చిన్నది పెద్దది అన్నీ పాపమే. మరణకరమైన పాపం అన్నాడు 1 యోహాను పత్రిక 5వ అధ్యాయంలో. మరణకరమైన పాపం, మరణకరం కాని పాపం అని అన్నాడు. ఏంటంటే పాపాలు రకాలు ఉన్నాయి, ఏదైనా తప్పు అని మీరు అనొచ్చు. కొన్ని తప్పులో నేను కనకరాజుని ఏదో గట్టిగా మాట అనేసాను, ఒక దెబ్బ కొట్టేశాను. నేను తనకు క్షమించమని అడిగి నేను దాని విషయంలో క్షమాపణ పొందొచ్చాను దేవుని దగ్గర నుంచి, తన దగ్గర నుంచి. కొన్ని తప్పులు ఉన్నాయి, నువ్వు అందులో అడుగేసిన తర్వాత నువ్వు ఆ పని చేయలేవు, వదలలేవు, మానలేవు, అంత ట్రబుల్ అయిపోద్దాం. అది చాలా భయంకరమైన సంగతి. అది నీ వల్ల చాలామంది సఫర్ అవుతారు కూడా. నీ వల్ల అమాయకులైన పిల్లలు సఫర్ అవుతారు. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక ఆమెను వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తర్వాత ఇంకొక ఆమెను వివాహం చేసుకున్నాడు, లేకపోతే అక్రమ సంబంధం కలిగి ఉన్నాడు. అక్రమ సంబంధం కలిగి ఉంటే తప్పు చేసినాడని వదిలి వచ్చాడు. వివాహం చేసేసుకున్నాడు అనుకోండి, ఇప్పుడు నాకు రక్షణ కావాలనుకొని వచ్చాడు. ఇప్పుడు వాడి పరిస్థితి ఏంటండి? నువ్వు 2 భార్యలతో కొనసాగొచ్చా? మరి ఎటువంటి వాడినైనా సరే రక్షిస్తానని బైబిల్ ఉంది కదా. నేను వ్యభిచారంలో కొనసాగుతాను, 2 3 చేసుకుంటూ నాకు రక్షణ కాదు. నువ్వు నీతికి నిలబడాలి. ఏదైతే చట్టబద్ధమైన వివాహమో మొదటి దానికి నువ్వు కట్టుబడి ఉండి, ఈ మిగిలిన 2టికి అమ్మ అంటే అది అంత ద్రోహమో చూడండి. మళ్ళీ అది ద్రోహమే, వాళ్ళని వదిలేయడం. కాబట్టి నువ్వు తిరిగి తీసుకోలేనంత దూరం వెళ్ళిపోతాయి, నిన్ను లాక్కి వెళ్ళిపోతాయి. వాటిలో మీరు పడద్దు, అలాంటి కమిట్మెంట్స్లో దూరద్దు. ముందే జాగ్రత్త. అంటే తాత్కాలికమైన ఆకర్షణకు లోబడి ఆ కమిట్మెంట్లోకి దూరిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అయిన తర్వాత రీసెంట్గా నేను విన్నాను, నేను చాలా బాధపడ్డాను. ఆ ఫ్యామిలీ మంచి ఫ్యామిలీ, భార్య భర్త, ఆ 2 పిల్లలు 3 పిల్లలు. 15 సంవత్సరాల తర్వాత 16 సంవత్సరాల తర్వాత ఇతనికి ఏదో ఇప్పుడు వేరే ఏది 15 సంవత్సరాలు క్రీస్తు సంఘంలోనో లేకపోతే దైవికంగా బైబుల్ చదువుతూ ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు వేరే ఇప్పుడు దాకా గోప్యంగా ఉంచాడు, ఇప్పుడు డైరెక్ట్గా తీసుకొచ్చి ఇంకెందుకు తెలిసిపోయింది కదా ఇంట్లో, సిటీలోనే వేరే ఇంట్లో పెట్టాడు అంటాడు. ఈడు చర్చికి రావాలా? అతనికి చర్చ అవసరమా? అక్కర్లేదు. కాబట్టి కొన్ని జాగ్రత్త. ఇది కూడా అలాంటిదే.
తండ్రి భార్యను కూర్చుని. ఈరోజు మనం వైవాహిక పరిశుద్ధత ఇదంతా కలిపి టోటల్గా ఒక యవనస్తుడు కానీ, ఒక వివాహమైనోడు కానీ, వివాహమైన స్త్రీ కానీ, యవనరాలు కానీ, ఏ వయసులో ఉన్నా కానీ లైంగిక వాంఛ విషయంలో కలిగి ఉండాల్సిన జాగ్రత్త అంతా ఈ పారాగ్రాఫ్లో ఉందండి. మనం తెలుసుకోవాల్సిన నీతి, రాళ్ళతో కొట్టేయడాలు ఉండవు, అలాంటివి ఏవి మనకి ఆ విధులు డైరెక్ట్గా అప్లికబుల్ కాకపోయినా ఈ రోజంతా ఈ 4 కలిసి 22 అధ్యాయం మిగిలిన భాగం 13 నుంచి చివరి వరకు మనం నేర్చుకోవాల్సిన సంగతి ఏంటంటే వైవాహిక పరిశుద్ధత విషయంలో దేవుడు మనకు అనుగ్రహించిన శరీరంలో ఆకలి దప్పికి ఎలా పెట్టాడో లైంగిక వాంఛ కూడా అలాగే పెట్టాడు. అప్పుడు ఒకవేళ బాల్యంలో ఇనాక్టివ్గా ఉంటుంది, వృద్ధాప్యంలో ఇనాక్టివ్గా ఉంటుంది, మధ్యలో ఆ కోరిక ఉంటుందండి మనకి. అది వివాహం ద్వారా తీర్చబడాలి. ఒకవేళ భార్య కానీ భర్త కానీ చనిపోతే వివాహం చేసుకోవచ్చు, లేదా దేవుని విషయంలో నాకు ఈ స్థితి అనుగ్రహింపబడిందని 7వ అధ్యాయం చెప్పాడు. 1 కొరింథీ 7వ అధ్యాయంలో నేను ఈ స్థితిలో ఉంటానని నువ్వు పరిపూర్ణంగా పరలోక సంబంధంగా నపుంసకులైన వారు కలరు అని అన్నాడు. యేసు ప్రభు వివాహాన్ని తన జీవితంలో నిండి ఎవరైనా ఉన్నాడండి. వివాహాన్ని సమ్మతించాడో వద్దనుకున్నాడా? పాపం చేయకుండా కొంతమంది ఉన్నారండి. అపోజిట్ పౌలు ఉన్నాడండి. నా వలె ఉండుట పురుషునికి మేలు అన్నాడండి. వివాహం లేకుండా భర్త భార్య చనిపోయిన తర్వాత వారు వివాహం చేసుకోవడానికి అర్హులు, చేసుకోకుండా దేవుని నిమిత్తం బ్రతికిన ఉన్నారండి. బ్రతికితే దేవుని నిమిత్తం బ్రతకలేకపోయి వివాహం చేసుకో, కానీ పాపం మాత్రం చేయొద్దు అన్నాడు. పాపం చేస్తే అంటే ఇక్కడ వారికి మరణశిక్ష అంటే అర్థం ఏంటో తెలుసండి. వారికేమో శరీర సంబంధంగా శిక్ష విధించేశారు. ఇప్పుడు మనకు శరీర సంబంధంగా శిక్ష విధించబడలేదు కాబట్టి మనకేమీ ఇష్యూ లేదు అనుకుంటాం. దేవుడు ఆ శిక్ష మనకు ఆత్మీయంగా విధిస్తున్నాడు. మనం పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అర్హులు ఏం కాదు. మొన్న సిస్టర్ గారు అన్నారు, అంతమంది రాలిపోతారా అని. వాళ్ళందరి గురించి వదిలేయండి, ఎవరి జీవితం వాడు చూసుకుంటాడు. ఇప్పుడు మన జీవితం ఏంటంటే, నేను యవనస్తులకు మేము చెప్తున్నాను, జరిగిపోయిన హిస్టరీ అంతా మనకి బుద్ధి కలగడానికి, బోధ కలగడానికి రాయబడిందండి. కాబట్టి మన జీవితంలో మనం ఎలా ఉండాలో వైవాహిక పరిశుద్ధత గురించి ఒక 4 పాయింట్లు ఈరోజు మనం నేర్చుకున్నాం. ద్వితీయోపదేశకాండం ఏమి ఈజీగా ఉండదండి. ద్వితీయోపదేశకాండం కఠినంగానే ఉంటుంది. దాని న్యాయ విధులు, అందుకే నా శాసనాలు, నా కట్టడలు, నా ఆజ్ఞలు, నా విధులు అంటాడు. అవి పాటించమని దేవుడు కోరుకున్నాడు. 10 ఆజ్ఞలతో పాటు ఇవన్నీ ఇచ్చాడండి. ఇంకా మనం ముందుకు చదువుదాం, మానేయొద్దు. బుధవారం బైబిల్ క్లాస్కి రండి. దేవుని వాక్యం కొంచెమైనా మనకు లోపలికి వెళ్తే ఆ భయమే మిమ్మల్ని నడిపిస్తుంది. దేవుని వాక్యం లోపలుంటే ఒక వ్యక్తి ఒక దగ్గర కాకపోయినా ఒక దగ్గరైనా దేవుని వాక్యం ఆయన బెండ్ చేస్తుందండి. అసలు పూర్తిగా లేదా, దేవుడు లేదు, ఏమీ లేదు, ఆయన విధులు లేవు, కట్టడం లేవు, ఇష్టానుసారంగా బ్రతుకుతారు. కాబట్టి రండి, బైబిల్ తరగతికి రండి, వాక్యాన్ని నేర్చుకోండి. వచ్చిన మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుంటాం.